అన్నమయ్య జిల్లా రాయచోటిలో విద్యార్థులు సివిల్ సర్వీసెస్ ఇతర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. సిబ్యాల గ్రామంలో ఫోకస్ కెరియర్ హబ్ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. రాయచోటిలో మొట్టమొదటిసారిగా ఎక్కడా లేని విధంగా అధునాతన భవనాలతో ఫోకస్ కెరియర్ హబ్ నిర్మించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ సెంటర్ ద్వారా సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్, ఇతర కోచింగ్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ సర్కార్ విద్యాభివృద్ధికి అధిక ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఈరోజు రాయచోటి పట్టణంలో అధునాతన ప్రమాణాలతో రాయలసీమలోనే మొట్టమొదటిగా ఎక్కడా లేని విధంగా ఫోకస్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన యాజమాన్యానికి, అలాగే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సివిల్ సర్వీసెస్లో అయితేనేం, యూపీపీఎస్సీలో అయితేనేం ఏ రాష్ట్రానికి దక్కిన గౌరవం రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు దక్కుతూ వస్తూ ఉంది. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూపీపీఎస్సీ అయితేనేం, ఏపీపీఎస్సీలో అయితేనేం, సివిల్ సర్వీసెస్ అన్ని దానిలలో రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు గత 30 సంవత్సరాల నుంచి మంచి మార్కులు సాధిస్తూ, అలాగే వివిధ కేటగిరీల ర్యాంకులు కూడా సాధించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే, కొత్తగా ఏర్పాటైన జిల్లా మన రాయచోటి నియోజకవర్గం నుంచే ప్రతి ఏటా నీట్లో అయితేనేం, ఇంజనీరింగ్ సెట్లలో అయితేనేం అన్ని విభాగాల్లో అత్యున్నతమైన ప్రతిభను గౌరవించి మన బిడ్డలు ఇక్కడి నుంచి సీట్లు సాధించడం జరుగుతూ ఉంది. ఇక మీదట సివిల్ సర్వీసెస్లో కూడా ఈ ఇన్స్టిట్యూట్ ఉపయోగించుకొని ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ మంచి ర్యాంకులు సాధిస్తారని, అలాగే ఈ యాజమాన్యానికి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని సంపూర్ణ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.